మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలిసిందే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి రిగార్డింగ్ టూ న్యూ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, సో మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అందులోని ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే మనకి సిస్టమ్ అసిస్టెంట్ ఒకటి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి. సో రెండిట్లోనే మనం కామన్గా తీసుకునే సబ్జెక్ట్ ఏంటి అంటే మనకి కంప్యూటర్స్ అనమాట. సో మనకి ఈ సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటరు ఈ టూ పోస్ట్స్ మనకి ఈ రెండిట్లోనే ఖచ్చితంగా మనం ఏదో ఒక పోస్ట్ సాధించాలి అంటే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ అండ్ టాపిక్ ఏంటి అంటే మనకి కంప్యూటర్ సిలబస్ అనమాట. సో ఇందులో మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ అండ్ టాపిక్ ఏంటి అంటే కంప్యూటర్ సిలబస్. సో మనకి ఏంటంటే అది డీటెయిల్గా సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ గతంలో అసలు ప్రశ్నలు అనేవి ఎలా అడిగాడు. సో ఇప్పుడు మనం ఏంటంటే తెలంగాణ హైకోర్టు సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్ 2023లో సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగాడు. సో దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పిఆర్ అకాడమీ వాళ్ళు కంటెంట్ అనేది మనకి రెండు రకాలుగా ఇస్తున్నారు ఈ సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి. సో మనకి ఏంటంటే ఎంటైర్, సో చూడండి ఇందులోనే మనకి ఎంటైర్ జీకే ఒకటి, అలాగే కంప్యూటర్ ఒకటి, అలాగే ఇంగ్లీష్ ఒకటి. సో ఈ మూడు కలుపుకొని అయితే మనకు ప్రైస్ ఏంటంటే 1000 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, జీకే ప్లస్ కంప్యూటర్స్ ప్లస్ ఇంగ్లీష్ ఈ మూడు కావాలి అనుకుంటే మనకి ఏంటంటే 1000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. లేదు మనకు ఓన్లీ కంప్యూటర్సే కావాలి, సో ఓన్లీ కంప్యూటర్సే కావాలి అనుకుంటే మనకేంటి అంటే 699 రూపీస్కి మనకి అవైలబుల్లో ఉంచడం జరిగింది అనమాట. సో those who are willing to take these courses, especially regarding system assistant and computer operator, first of all you have to download the PR Academy app from Google Play Store. Then after that you have to go to the PR Academy app. Automatically these two courses will be available regarding system assistant and computer operator. So ఎవరికైతే కావాలనుకుంటున్నారో మీరు ఏం చేయాలి, పిఆర్ అకాడమీ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ టూ సిలబస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అవైలబుల్గా పొందడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ సిస్టమ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి గతంలో ప్రశ్నలు అనేవి ఎలా అడిగాడు, సో దానికి అనుగుణంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, when you see no icons on the desktop, how can you open programs such as MS Word? So what is the meaning of that? When you see no icons on the desktop, what is the meaning of that? Desktop మీద అసలు ఎటువంటి ఐకాన్స్ లేకపోతే how can you open programs such as MS Word? So MS Word కానీ MS Excel కానీ రిగార్డింగ్ ఎనీ ప్రోగ్రామ్ how can you open? సో డెస్క్టాప్ మీద అసలు ఏ ప్రోగ్రామ్స్ లేకపోతే మామూలుగా అసలు ప్రోగ్రామ్స్ అనేవి మన సిస్టంలో ఏవైతే ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవి ఎలా ఓపెన్ చేస్తారు, ఏ విధంగా ఓపెన్ చేస్తారు అనేది దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్ ది ప్రోగ్రామ్ ఇఫ్ నో ఐకాన్స్ ఆర్ ఆన్ ది డెస్క్టాప్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్ ద ప్రోగ్రామ్ ఇఫ్ నో ఐకాన్స్ ఆర్ ఆన్ ది డెస్క్టాప్. డెస్క్టాప్ మీద ఏ ఐకాను లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్. సో అసలు ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి అవ్వదు, పాసిబుల్ విధానం అనేది మనకు ఉండదు అని అంటున్నాడు. సో ఇది మనకి రాంగ్ అనమాట. ఎందుకు? వీ హ్యావ్ సో మెనీ షార్ట్ కట్స్ ఆర్ దేర్, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సో మెనీ న్యూ వేస్ టు ఓపెన్ ద ప్రోగ్రామ్స్. సో మనకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ లేకపోయినంత మాత్రాన మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేయలేము. దట్ ఈస్ నాట్ ద రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, రైట్ క్లిక్ టు రివీల్ ఆల్ ఐకాన్స్. అంటే దాని అర్థం ఏంటి, డెస్క్టాప్ మీద మనం రైట్ క్లిక్ చేస్తే మొత్తం అన్ని ఐకాన్స్ మనకి రివీల్ అవుతాయి అంటున్నాడు. సో ఇది కూడా మనకి రాంగ్ ఆప్షనే. నెక్స్ట్, క్లిక్ ది స్టార్ట్ బటన్ అండ్ సెలెక్ట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద మెనూ. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్.
క్లిక్ ది స్టార్ట్ బటన్ అండ్ సెలెక్ట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది మెనూ. సో బాటమ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే టాస్క్ బార్ ఉంటుంది. ఆ టాస్క్ బార్ మనకి ఏంటంటే స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే స్టార్ట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా స్టార్ట్ బటన్లో ఏంటంటే విచ్ ఆర్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఇన్ అవర్ కంప్యూటర్, దోస్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ అవైలబుల్. అంటే మన సిస్టంలో ఉండే కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి, మన సిస్టంలో ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఈ స్టార్ట్ బటన్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఎంఎస్ వర్డ్ అవనివ్వండి, ఎంఎస్ ఎక్సెల్ అవనివ్వండి, ఎంఎస్ పవర్ పాయింట్ అవనివ్వండి, ఏ ప్రోగ్రామ్నైనా కూడా మీరు బై యూజింగ్ స్టార్ట్ బటన్ ద్వారా అందులో ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మన సిస్టంలో ఉండే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో దాని ద్వారా యూ షుడ్ మనం ఓపెన్ చేయగలం. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రీస్టార్ట్ ది కంప్యూటర్ రీస్టార్ట్ చేయమంటున్నాడు. సో ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఎందులోకి వస్తుంది, ఎంఎస్ ఆఫీస్లోకి వస్తుంది. మనకి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ అనేది ఎంఎస్ ఆఫీస్లోంచి మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించి వస్తుంది. ఓకే, దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఎంఎస్ ఆఫీస్ ఇన్ ఎంఎస్ వర్డ్. This particular question belongs to MS Office in MS Word. Okay, now we are moving to the second question. చూడండి, which feature of MS Word will be used if you are used to send the same email message to multiple recipients? So first of all, read the question clearly and after that analyze the question clearly. So first ఏం చేయాలి, క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దాన్ని అనలైజ్ చేయాలి. Which feature of MS Word will be used if you are used to send the same email message to multiple recipients? Here what is the meaning of recipients? Recipients అంటే ఏంటి, members. Recipients are nothing but members. Okay, or group of people. Okay, recipients are nothing but members or group of people. అంటే ఏం అడుగుతున్నాడు, which feature of MS Word will be used if you are used to send the same email message to multiple recipients? అంటే ఒక ఈమెయిల్ మెసేజ్ని మల్టిపుల్ రెసిపియన్స్ అంటే మల్టిపుల్ మెంబర్స్కి ఎట్ ఏ టైం సేమ్ ఈమెయిల్ మెసేజ్ని మనం పంపించాలి అనుకుంటే ఎంఎస్ వాళ్ళు ఏ ఫ్యూచర్ని మనం యూజ్ చేస్తాము? దట్ ఈస్ ద క్వశ్చన్. సో థంబ్నెయిల్స్ ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ 100% రాంగ్. థంబ్నెయిల్స్ అనేది అవ్వదు. ఎందుకు, థంబ్నెయిల్స్ అనేవి ఏంటి, థంబ్నెయిల్స్ ఆర్ నథింగ్ బట్ కవర్ ఫొటోస్ అనమాట. అంటే మనం యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం కవర్ ఫొటోస్గా యూజ్ చేస్తాం థంబ్నెయిల్స్ అనేవి. సో థంబ్నెయిల్స్ అనేది కాదు. నెక్స్ట్ మెయిల్ మెర్జ్ ఆప్షన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మెయిల్ మెర్జ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మెయిల్ మెర్జ్ అనేది ఏంటి మనకి, మెయిల్ మెర్జ్ ఈజ్ ద ఫ్యూచర్ విచ్ అలౌస్ యూ టు మల్టిపుల్ రెసిపియన్స్ టు సెండ్ ద సేమ్ ఈమెయిల్ మెసేజ్. ఒక ఈమెయిల్ మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా ఒక బర్త్డే విషెస్ కానీ లేకపోతే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్కి ఎట్ ఏ టైం సేమ్ కంటెంట్ మనం డెలివర్ చేయాలి అనుకుంటే if you are allowed to send the same content to multiple persons in the same organization or any organization, the mail merge feature is used. Okay, so this is the right answer. Next translate kuda kaadu, at the same time track changes kuda kaadu. Okay, so mail merge is the our answer. So this question is also దేంట్లోకి వస్తుంది మనకి, ఎంఎస్ ఆఫీస్. దిస్ క్వశ్చన్ కూడా మనకు దేంట్లోకి వస్తుంది అంటే ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్లోకి వస్తుంది అనమాట. సో మనకి ఎంఎస్ ఆఫీస్లో నుంచి మనకి ఎక్కువగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, సో దాదాపు ఓన్లీ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మన పిఆర్ అకాడమీ యాప్లో ఏంటంటే 15 hours కంటెంట్ అనేది పెట్టడం జరిగింది. ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ని బేస్ చేసుకున్న 15 hours కంటెంట్ అనమాట. సో రిగార్డింగ్ ఏంటది, ఎంఎస్ వర్డ్, నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్. ఓకే, సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్. సో రిగార్డింగ్ దిస్ 3 topicsకి మనం 15 hours కంటెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో షార్ట్ కట్స్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కమాండ్స్ ఏంటి, దాంట్లో సంబంధించిన ప్రతిదీ కూడా మనకు ఒక స్క్రీన్ షాట్ అనేది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైన్డ్ టు గార్డ్ అగైన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్. చూడండి,
hardware or software designed to guard against unauthorized access. Unauthorized access. Here what is the meaning of access? Access ante enti? What is the meaning of access? Access is nothing but permission. Okay? Access is nothing but permission. Simply ఇంకా చెప్పాలంటే access is nothing but allowing అన్నమాట. Access is nothing but permission or allowing. అంటే దాని అర్థం ఏంటి? హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైనర్ టు గార్డ్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఎ కంప్యూటర్ నెట్వర్క్. అంటే ఏదైనా ఒక హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఎవరైనా ఒక థర్డ్ పార్టీ పర్సన్, తెలియని పర్సన్ అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ తీసుకొని ఆ నెట్వర్క్ని ఏమైనా మనకి డ్యామేజ్ చేయాలనుకున్నా, డిస్ట్రాయ్ చేయాలనుకున్నా దాన్ని ఏమంటారు అని చెప్పి వాడు ఇచ్చాడు అనమాట. ఫస్ట్ వన్ హ్యాకర్ ప్రూఫ్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఫైర్ వాల్, నెక్స్ట్ ఎన్క్రిప్షన్ సేఫ్ వాల్, హ్యాకర్ రెసిస్టెంట్ సర్వర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అనాథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయాలి అనుకుంటే అలాగా మనకి యాక్సెస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇన్బిల్ట్గా సిస్టంలో ఏది మనం పెట్టాలనుకుంటాం? ఒక ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటాం అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫైర్ వాల్? టు ప్రొటెక్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్. ఓకే, ద పర్పస్ ఆఫ్ ఫైర్ వాల్ ఈస్ టు ప్రొటెక్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్. టు ప్రొటెక్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ కూడా యాక్సెస్ చేసుకోకుండా మన యొక్క నెట్వర్క్ని కానీ, సిస్టమ్ని కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఉండాలి అంటే యూ షుడ్ ఇన్స్టాల్ ఫైర్ వాల్ ఇన్ అవర్ కంప్యూటర్. సో ఫైర్ వాల్ ఇస్ లైక్ ఏంటి మనకి యాంటీవైరస్ టైప్ అన్నమాట. ఫైర్ వాల్ ఈజ్ లైక్ యాంటీవైరస్. వాట్ ఈస్ మెన్ బై యాంటీవైరస్? ఇప్పుడు సిస్టంలో వైరస్ వల్ల ఫైల్స్ కరప్ట్ అయిపోవడం కానీ, డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతాయి. సో ఆ వైరస్ అనేది ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం? యాంటీవైరస్ని మన సిస్టంలో ఉంచుకుంటాం. సో లైక్ దట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఫైర్ వాల్ టు ప్రొటెక్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ టు అవర్ సిస్టమ్ ఆర్ కంప్యూటర్. ఓకే, సో దిస్ ఈస్ ద అనాలిసిస్ రిలేటెడ్ టు థర్డ్ క్వశ్చన్. సో ఎంటైర్ మనకి దేనికి వస్తుంది? దేంట్లోకి వస్తుంది? ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లోకి వస్తుంది. ఇది దేంట్లోకి వస్తుంది అంటే ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి మనకి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మొబైల్ ఓఎస్? సో మొబైల్కి సంబంధించిన ఓఎస్ ఏదని అడుగుతున్నాడు. ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మొబైల్ ఓఎస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, హెచ్పియుఎక్స్. హెచ్పియుఎక్స్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ విండోస్ 10. నెక్స్ట్ థర్డ్ వన్ ఆండ్రాయిడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యూనిక్స్. హియర్ మనకి ఈ మూడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. ఓకే, దీస్ 3 ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నో కమింగ్ టు ద సెకండ్ వన్. విండోస్ 10 అనేది ఆపరేటింగ్ సిస్టమే. సో ఇది ఎవరు మనకు తీసుకొచ్చారు? డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది డిఫాల్ట్ వెర్షన్ ఆఫ్ విండోస్ 10. సో విండోస్ 10 ఈజ్ ద డిఫాల్ట్ వెర్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఓకే, సో ఆండ్రాయిడ్ అనేది మనకి ఏమవుతుంది? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్స్ అన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటున్నాయి అంటే ఆండ్రాయిడ్ని బేస్ చేసుకుని ఉంటున్నాయి అనమాట. నెక్స్ట్ అలాగే యాపిల్ బేస్ చేసుకుని కూడా ఉంటున్నాయి మొబైల్స్. సో యాపిల్కి సంబంధించిన ఐఓఎస్ని ఏమంటాం? ఓఎస్ని. యాపిల్కి సంబంధించింది అయితే ఐఓఎస్ అంటాం. ఆండ్రాయిడ్కి సంబంధించింది అయితే మొబైల్. ఆండ్రాయిడ్కి సంబంధించింది అయితే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, యాపిల్కి సంబంధించింది అయితే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. యాపిల్కి సంబంధించింది ఐఓఎస్. ఈ ఐఓఎస్ దేనికి బేస్ చేసుకుంది? ఇది మ్యాక్ అంటాం. మ్యాక్ యాపిల్ అంటాం మనం. ఓకే, మ్యాక్ యాపిల్ అనమాట. హియర్ వాట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్ అంటే ఏంటి? మీడియా యాక్సెస్ కంట్రోల్. మ్యాక్ ఈజ్ నథింగ్ బట్ మీడియా యాక్సెస్ కంట్రోల్. సో యాపిల్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మ్యాక్కి సంబంధించినవి అనమాట. ఓకే, సో మొబైల్కి నార్మల్గా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తారు. సో యూనిక్స్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్సే. ఓకే, సో ఈ విండోస్
నెక్స్ట్ యూనిక్స్, నెక్స్ట్ లైనక్స్, ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సిస్టమ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విండోస్, యూనిక్స్, లైనక్స్ ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించిన అంటే సిస్టమ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ ఆండ్రాయిడ్ మాత్రం మనకి మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ సంబంధించింది. ఈ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్కి సంబంధించింది అన్నమాట ఇది. ఓకే, సో మనం ఈ విండోస్, యూనిక్స్, లైనక్స్ సంబంధించి ఎంటైర్ వీడియోస్ మన పిఆర్ అకాడమీ యాప్లో చాలా చేయడం జరిగింది. అంటే విండోస్ వెర్షన్స్ ఏంటి, యూనిక్స్, లైనక్స్ అవన్నీ చాలా చేయడం జరిగింది అనమాట. సో ఎవరికైతే ఈ కంప్లీట్ అనాలిసిస్, సో నియర్లీ మనం 150+ వీడియోస్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ 150+ వీడియోస్ ఓన్లీ కంటెంట్ బేస్డ్. అది కూడా ఏంటి 150+ వీడియోస్ అనేవి ఓన్లీ కూడా కంప్యూటర్సే. 150+ వీడియోస్ ఓన్లీ కూడా 150+ వీడియోస్ ఓన్లీ కూడా మనకి కంప్యూటర్ సబ్జెక్ట్ బేస్ చేసుకుని, అంటే రికార్డింగ్ ఓన్లీ కంప్యూటర్స్ సంబంధించి వీడియోస్ ఎన్ని ఉన్నాయి మనకి 150+ వీడియోస్ ఉన్నాయి అనమాట. అంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ రిలేటెడ్ కంప్యూటర్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటి ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి మనకి, అంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మెటీరియల్ ఉంటుంది, వీడియో క్లాసెస్, ఈ మెటీరియల్ అట్ ది సేమ్ టైం ఇంకెందులో ఏముంటాయి పీవైక్యూస్ కూడా ఉంటాయి మనకి, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్. వీడియో క్లాసెస్ ఉంటాయి, ఈ మెటీరియల్ ఉంటాయి, పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కూడా మనకు ఉంటాయి అనమాట. సో మనకి కంప్లీట్ కంటెంట్ అంటే ఏంటి వీడియో క్లాసెస్ ప్లస్ ఈ మెటీరియల్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కంప్లీట్ కంటెంట్ మనకి ఎంత పెట్టారు అవైలబుల్ పిఆర్ అకాడమీ యాప్ వాళ్ళు 699 రూపీస్కి పెట్టడం జరిగింది. ఎంతకు పెట్టారంటే మనకి 699 రూపీస్కి పెట్టడం జరిగింది. ఓన్లీ కంప్యూటర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, సో ఎవరికైతే ఓన్లీ కంప్యూటర్స్ కావాలనుకుంటున్నారో 699 రూపీస్కి పెట్టడం జరిగింది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ హైకోర్టు, మనకి ఇది హైకోర్టుకే కాదు. సో ఇది హైకోర్టుకే కాదు, అట్ ద సేమ్ టైం ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడుతుంది. ఎన్టీపీసీకి అలాగే రిగార్డింగ్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే స్టేజ్ 2, స్టేజ్ 3 రాస్తున్నారో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో చాలా చాలా బెనిఫిట్ కోర్స్ ఇది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ కోర్స్ ఇమీడియట్లీ. నెక్స్ట్ చూడండి, వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Excel requires an operator to indicate that a formula is being entered in a cell. చూడండి, ఎంఎస్ ఎక్సెల్లో ఏంటంటే మనకి ఏ ఫార్ములా ఎంటర్ చెయ్యాలి అన్నా, ఒక సెల్లో ఏ ఫార్ములా అయినా ఎంటర్ చెయ్యాలి అన్నా మనకి ఏంటంటే ఈక్వల్ టుతోనే మనం ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో ఎక్సెల్ రిక్వైర్స్ అన్ ఆపరేటర్ టు ఇండికేట్ దట్ ఎ ఫార్ములా ఈస్ బీయింగ్ ఎంటర్డ్ ఇన్ ఎ సెల్. ఎక్సెల్లో ఏ ఆపరేటర్ కానీ, ఏ ఫంక్షన్ కానీ, ఏ ఫార్ములా కానీ ఎంటర్ చేయాలి అనుకున్నా ఒక సెల్లోని మనకేంటంటే ఈక్వల్ టుతోనే స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఇందులో మనం రేంజ్ అనేది ఇవ్వాలన్నమాట, A1:B3 అని చెప్పి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే టు డినోట్ ద ఫార్ములా. దిస్ ఈజ్ ద కరెక్ట్ వే టు డినోట్ ది ఫార్ములా. సో వితౌట్ ఈక్వల్స్ టు ఏ ఫార్ములా కూడా మనకి అవ్వదు. సో ఈక్వల్స్ టు అనేది కంపల్సరీ ఎంఎస్ ఎక్స్లో ఒక పర్టికులర్ సెల్లో ఇవ్వడం కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి యాంపర్సెంట్ ఇది కాదు, నెక్స్ట్ మైనస్ కాదు, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఈ మూడు కూడా కాదు మనకి. ఓకే, సో ద ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఆప్షన్ బి అనమాట. సో ఈక్వల్ టు అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో ఇది కూడా దేనికి సంబంధించింది ఎంఎస్ ఆఫీస్లో మనకి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎంఎస్ ఆఫీస్లో ఏంటంటే మనకి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, డిఫాల్ట్ పోర్ట్స్ ఆఫ్ HTTP అండ్ HTTPS. సో ఇక్కడ మనకి HTTP అంటే ఏమొస్తుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్
ప్రోటోకాల్. దిస్ ఈజ్ ద HTTP స్టాండ్స్ ఫర్. HTTPS అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. మనకు ఖచ్చితంగా ఎబ్రివేషన్స్ కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. కంపల్సరీ 1 or 2 ఎబ్రివేషన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్లో. ఏంటంటే మనకి కంపల్సరీ 1 or 2 ఎబ్రివేషన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. ఎబ్రివేషన్స్ అడుగుతాడు, అట్ ద సేమ్ టైం ఇన్వెన్షన్స్ అంటే డిస్కవరీస్ కూడా అడుగుతాడు. ఎబ్రివేషన్స్ అడుగుతాడు, అట్ ద సేమ్ టైం ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కూడా అడుగుతాడు. సో ఈ రెండు కూడా కంపల్సరీగా చదవాల్సిందే. సో ఇప్పుడు అది ఏమడుగుతున్నారు? డిఫాల్ట్ పోర్ట్స్ అంటే మనకి HTTPకి HTTPSకి పోర్ట్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పోర్ట్ నంబర్స్ ఉంటాయి. ఈ పోర్ట్ నంబర్స్ అనేవి దేనికి ఉంటాయి? మనకి ఏదైనా ఒక మెసేజెస్ ఒక సర్వర్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ పోర్ట్ నంబర్స్ ద్వారానే ఐడెంటిఫై చేస్తాయి. ఏదైనా ఒక మెసేజ్ అనేది ఒక సర్వర్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఈ పోర్ట్ నంబర్స్ ద్వారానే అవి ఐడెంటిఫై చేస్తాయి. సో ఇప్పుడు ఇందులో HTTPకి HTTPSకి డిఫాల్ట్ పోర్ట్ నంబర్స్ ఏంటి అంటే మనకి 80 and 443 అనమాట. HTTPకి 80, HTTPSకి 443. సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. 80 and 8080 కాదు, 80 and 8008 కాదు, నెక్స్ట్ 80 and 8000 కూడా కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డిఫాల్ట్ పోస్ట్ ఆఫ్ HTTPకి STకి ఏంటంటే 80 and 443 ఈజ్ ద డిఫాల్ట్ పోర్ట్ నంబర్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఎందులోకి వస్తుంది? ఇది కూడా మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది. ఇందులోకి వస్తుంది అంటే మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది అనమాట. సో ఈ నెట్వర్కింగ్ సంబంధించి చాలా సబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది మన PR అకాడమీ యాప్లో. ఓకే, నెక్స్ట్ చూడండి. నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ యూజర్. సో ఒక యూజర్ తాలూకా ఐడెంటిటీని మనం వెరిఫై చేయడాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటాము? ఫస్ట్ వన్ అథెంటికేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి అథెంటికేషన్. ఫస్ట్ వన్ ఇది అథెంటికేషన్. సెకండ్ వన్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్, ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ చూడండి, ఒక యూజర్ తాలూకా ఐడెంటిటీని ఐడెంటిఫై చెయ్యాలి అంటే ఐడెంటిఫికేషన్ అనుకుంటాం, బట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వెరిఫైయింగ్ అన్నాడు కాబట్టి వెరిఫికేషన్ అనుకుంటాం, వెరిఫికేషన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వ్యాలిడేషన్ కాదు, వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ వెరిఫికేషన్, సో ఆఫ్టర్ వెరిఫికేషన్ ద వ్యాలిడేషన్ కమ్స్. ఓకే, ఆఫ్టర్ వెరిఫికేషన్ ద వ్యాలిడేషన్ కమ్స్. సో వ్యాలిడేషన్ కూడా కాదు, మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి అథెంటికేషన్ అనమాట. సో అథెంటికేషన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే ఒక యూజర్ తాలూకు ఐడెంటిటీని మనకి ఐడెంటిఫై చెయ్యాలి అన్నా వెరిఫై చెయ్యాలి అన్నా దాన్ని ఏమంటాము అంటే అథెంటికేషన్ అంటాం. సో అథెంటికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్లో చూడండి, ఫేస్బుక్ ఆర్ ఎనీ ఇన్స్టాగ్రామ్, ఎనీ యాప్ తీసుకోండి, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా మనకి లాగిన్ డీటెయిల్స్ అడుగుతారు కదా, లాగిన్ డీటెయిల్స్. ఓకే, లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ లాగిన్ డీటెయిల్స్ ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా ఇస్తామో యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు అక్కడ వెరిఫై చేసుకుంటాం కదా. సో ఆ వెరిఫై చేయడాన్ని మనం ఏమంటాము అంటే అథెంటికేషన్ అంటాము. ఏమంటామంటే మనం అథెంటికేషన్ అంటాము. యూజర్ ఐడి పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా వెరిఫై చేయడాన్ని మనం ఏమంటాము అంటే అథెంటికేషన్ అంటాము. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అథెంటికేషన్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ డస్ HTTP రెస్పాన్స్ కోడ్ 500 కోడ్ ఇండికేట్? HTTP stands for Hypertext Transfer Protocol. Hypertext Transfer Protocol. So whenever you have opened any website, so whenever you have opened any website, sometimes the server did not respond properly and display this message 500 code. సో ఎప్పుడైతే మీరు కొన్నిసార్లు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సర్వర్ మనకి ఏంటంటే వెబ్ పేజ్ ఓపెన్ అవుతున్నప్పుడు ఈ 500 కోడ్ అని చెప్పి మనకి ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తారు. సో వాట్ డస్ దిస్ మెసేజ్ ఇండికేట్స్? దిస్ మెసేజ్ ఇండికేట్స్ ఏంటి అంటే మనకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనమాట. సో దిస్ ఈస్ ద
రైట్ ఆప్షన్. ఓకే, ఈ మెసేజ్కి అర్థం ఏంటంటే ఇంటర్నల్గా సర్వర్ తాలూకు ఎర్రరు అదనమాట. సో నాట్ ఫౌండ్ ఇది రాంగ్ ఆన్సర్. ఓకే అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో వెనెవర్ ఇఫ్ యూ హ్యావ్ విజిటెడ్ ఎనీ వెబ్సైట్, సమ్టైమ్స్ the 500 code error indicates displayed. So the meaning of 500 code is nothing but internal server error. సో దాన్ని ఏమంటాము అంటే మనం ఇంటర్నల్ సర్వర్ అంటాము. సో ఇది దేనికి సంబంధించింది? ఇది కూడా మనకి వెబ్సైట్స్ నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్ కాన్సెప్ట్ సంబంధించింది అనమాట. వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్ కాన్సెప్ట్ సంబంధించింది. సో ఎంటైర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నామో ఎంఎస్ ఆఫీస్ నుంచి, నెట్వర్కింగ్ నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి, వెబ్సైట్స్ నుంచి, వెబ్ బ్రౌజర్స్ నుంచి, సో ఈ అన్ని కాన్సెప్ట్స్ కూడా మన పిఆర్ అకాడమీ ఛానల్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ద యూనిట్స్ ఆఫ్ మెమొరీ. ఇక్కడ ఏమిచ్చాడు? టీబీ, కేబీ, జీబీ, ఎంబీ. సో అసలు టీబీ అంటే ఏంటి? టీబీ స్టాండ్స్ ఫర్, చూడండి, టీబీ స్టాండ్స్ ఫర్ టెరాబైట్. ఓకే, నెక్స్ట్ కేబీ, కేబీ స్టాండ్స్ ఫర్ కిలోబైట్. నెక్స్ట్ జీబీ, జీబీ స్టాండ్స్ ఫర్ gigabyte. Next MB stands for megabyte. సో ఏం అడుగుతున్నాడు? డిసెండింగ్ ఆర్డర్లో ఈ యూనిట్స్ని అరేంజ్ చేయమంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి, అసెండింగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? మనకి లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో పెద్దది నుంచి చిన్నదికి మనకి అరేంజ్ చేయమంటున్నాడు. ఓకే, సో వీటన్నిటికన్నా మనకి ఇందులో పెద్దది ఏంటి? టీబీయా, కేబీయా, జీబీయా, ఎంబీయా. సో ఇందులో వీటన్నిటికన్నా పెద్దది మనకి టెరాబైట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? మనకి గిగాబైట్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి? మనకి మెగాబైట్. ఓకే, ఫోర్త్ వన్ ఏంటి? మనకి కిలోబైట్ అనమాట. ఓకే, సో మనకు ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఎలా రావాలి? 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 4. ఇదే ఆన్సర్ మనకి. 1 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 3 గ్రేటర్ దాన్ 4 అంటే 1 అంటే ఇక్కడ మనకి ఏంటి? టెరాబైట్. టెరాబైట్ గ్రేటర్ దాన్ గిగాబైట్. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎలా వస్తుందంటే 1 గ్రేటర్ దాన్ నెక్స్ట్ 3 రావాలి, 3 గ్రేటర్ దాన్ నెక్స్ట్ ఇది 4 రావాలి, 4 గ్రేటర్ దాన్ 2. సో ఇది మనకి కరెక్ట్ ఆర్డర్. సో ఇక్కడ మన 1 అంటే ఏంటి? టెరాబైట్. నెక్స్ట్ 3 అంటే ఏంటి? గిగాబైట్. నెక్స్ట్ 4 అంటే ఏంటి? మెగాబైట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 2 అంటే ఏంటి? కిలోబైట్ అనమాట. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? టీబీ, జీబీ, ఎంబీ, కేబీ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, టీబీ, ఎంబీ, టీబీ, జీబీ, ఎంబీ, కేబీ. ఓకే, సో మనకి ఇది దేంట్లోకి వస్తుంది? ఈ కాన్సెప్ట్ అనేది మెమోరీ యూనిట్స్ అనే కాన్సెప్ట్. మెమోరీ యూనిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లోకి వస్తుంది ఇది. ఓకే, స్టోరేజ్ అనే కాన్సెప్ట్, మెమోరీ యూనిట్స్. స్టోరేజ్, మెమోరీ యూనిట్స్ అనే కాన్సెప్ట్లోకి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోంచి కంపల్సరీగా బిట్ వస్తుంది. మనం యూట్యూబ్లో గతంలో టెక్నీషియన్ సంబంధించి కూడా స్టోరేజ్ సంబంధించి మనం అనాలిసిస్ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఈ కంప్లీట్ మెమోరీ గురించి కూడా ఇందులో మనకి ఏంటి టైప్స్ ఆఫ్ మెమోరీస్ ఉంటాయి. మళ్ళీ ర్యామ్,
నెక్స్ట్ రాము. సో ఈ ర్యాము, రోము, మళ్ళీ ఇందులోనే టైప్స్ ఆఫ్ ర్యామ్, మళ్ళీ టైప్స్ ఆఫ్ ర్యామ్ ఏంటంటే వస్తే మళ్ళీ ఎస్ ర్యాము, నెక్స్ట్ డి ర్యాము, నెక్స్ట్ ఎస్డి ర్యాము ఒకటి, మళ్ళీ ఇందులో టైప్స్ ఆఫ్ రాము పి రాము, నెక్స్ట్ పిపి రాము, ఈపీ రాము, నెక్స్ట్ ఈఈపి రాము. సో ఎంటైర్ మెమోరీకి సంబంధించి స్టోరేజ్ సంబంధించి మనకు ఈ పిఆర్ అకాడమిక్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట. సో ఎవరికైతే ఈ కంటెంట్ అనేది కావాలి అనుకుంటున్నారో, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, మీకు చెప్పినట్టే ఎవరైతే కంప్లీట్ కంటెంట్ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిఆర్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లోకి వెళ్ళి, సో మనకు అక్కడ తెలంగాణ హైకోర్టు సంబంధించి నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ హైకోర్టు, సో మనకి తెలంగాణ హైకోర్టే కాదు, సో కంప్యూటర్ సంబంధించి ఎనీ ఎగ్జామ్ అయినా అది రిగార్డింగ్ ఎన్టీపీసీ అవునండి, ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ స్టేజ్ 2 స్టేజ్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మనకి ఎంటైర్ కంప్యూటర్ సిలబస్ అనేది యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళ యాప్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ సెట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఓన్లీ ఫర్ తెలంగాణ హైకోర్టు సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్స్ అయితే మనకి 1000 రూపీస్. రిగార్డింగ్ ఓన్లీ మనకి కంప్యూటర్సే కావాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా అనవసరం అనుకున్న వాళ్ళకి ఏంటంటే 699కి మనకి ప్రైస్ అయితే అవైలబుల్లో పెట్టడం జరిగింది అనమాట. సో దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ దోస్ కోర్సెస్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద పిఆర్ అకాడమీ యాప్ అండ్ గో టు ద this courses and willing to purchase. Okay, if any doubts, still if you have any doubts you can contact PR Academy. సో మనకి ఏంటంటే ఇంకా స్టిల్ దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ పిఆర్ అకాడమీ, ద మేనేజ్మెంట్ విల్ క్లారిఫై క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, సో ఇది మనకి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. సో నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ మోర్ ప్రీవియస్ ఇంపార్టెంట్ MCQs రిలేటెడ్ టు Telangana High Court System Assistant and Computer Operator. Okay, until or unless, I hope you all watching. Thank you everyone. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.